చూద్దాం. తెలంగాణలో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయంటుంది. ఇక ముఖ్యంగా కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయంటుంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలో పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలుపుతుంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో మనకు వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం తెలంగాణపై కూడా చాలా స్పష్టంగా ఉండనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 3 రోజుల పాటు ఈ వర్షాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మెయిన్ రీజన్ కనుక దీనికి మనం చెప్పుకుంటే బంగాళాఖాతం ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో మనకు వెదర్ లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనకు చేంజెస్ కనిపిస్తున్నాయి. సో తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ పైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అటు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల ఈ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో ఎల్లో అలర్ట్ జారీ చేసే క్రమంలో వాతావరణ శాఖ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్, మున్సిపాలిటీ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు వీళ్ళందరూ చాలా కీలకంగా కాబట్టి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సమీక్షలు నిర్వహించుకుని జిల్లా నుంచి వచ్చిన రిపోర్ట్లను బేస్ చేసుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కూడా సమీక్ష చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి జిల్లాలో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, కొన్ని మనకు నదుల ప్రవాహం ఉంటుంది, వాగుల ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి, గతంలో వర్షాకాలంలో భారీ వర్షాలు పడ్డప్పుడు ఏ ప్రాంతాలు ఎక్కువగా ముంపునకు గురయ్యే జిల్లాలో, దాంతోపాటు హైదరాబాద్ సిటీలో మూసీ నది పరివాహక ప్రాంతంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులను ఆక్రమించుకొని కట్టినటువంటి ప్రదేశాలు కావచ్చు, నాలాలు గాని, కల్వర్టులు గాని, నాలాలు గాని, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బేస్ ప్రాంతాలు ఉంటాయో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. ఆయా శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం నైరుతి ఋతుపవనాల ప్రభావము అది ఎక్కడి వరకు వచ్చింది, దాని సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్తే, జూన్ 1న నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. దీంతో ఈ సంవత్సరంలో వాతావరణంలో పరిస్థితులు విభిన్నంగా ఉండే అవకాశం ఉంది. మే 24వ తేదీన కేరళ తీరంలోకి ప్రవేశించి తర్వాత అండమాన్ నికోబార్ లోకి ప్రస్తుతానికైతే కంటిన్యూ అవుతున్నాయి. దీంతో అండమాన్ నికోబార్ దీవులో భారీగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి ఋతుపవనాలు మే 24 కేరళను తాకి 10 రోజుల వ్యవధిలోనే దక్షిణ భారత రాష్ట్రాలన్నింటిలో విస్తరించే అవకాశం ఉంది. కేరళను తాకిన తర్వాత అటు కర్ణాటక గాని, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి మెయిన్ కీలకమైనటువంటి మనకు రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. సో ఈ రాష్ట్రాల్లో కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ తెలంగాణకు, ఏపీకి గడిగా చూసుకుంటే జూన్ 3వ తారీఖు నాటికి ఆ తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లోకి నైరుతి ఋతుపవనాలు అవకాశం ఉంది.
తెలంగాణలో జూన్ మొదటి వారంలో ప్రవేశించడంతో ఇక్కడ వర్షాలు విస్తృతంగా పడే అవకాశాలు ఉంది. దాంతో పాటు 4-5 రోజుల పాటు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఈ నైరుతి ఋతుపవనాల ఆగమనంతో ప్రవేశంతో మనకు ఉష్ణోగ్రత స్థితిలో కూడా మార్పులు వచ్చింది. ఎక్కడ చూసినా కూడా మనకు మినిమం టెంపరేచర్ నమోదవుతుంది. మరొక వారం రోజులు గనక గడిస్తే మినిమం టెంపరేచర్ కంటే తక్కువ స్థాయిలో 3 నుంచి 4 డిగ్రీల తక్కువ స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. అంటే మనకి ఎప్పుడైతే టెంపరేచర్ కంటిన్యూగా మినిమం టెంపరేచర్ ఉంటుంది, దాంతో పాటు తక్కువ టెంపరేచర్ ఉంటుందో అది ఆటోమేటిక్ గా మనకు వర్షాకాల సీజన్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పటికే గత 3-4 రోజుల నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో మనకు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి చిరుజల్లులు కూడా మనకు పడుతున్నాయి. కాబట్టి మనకు ఎండాకాలం ఇక ముగింపు దశకు వచ్చింది, వర్షాకాలం ప్రారంభ దశకు వచ్చిందని చెప్పవచ్చు సునీత. అదే పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మారినటువంటి వాతావరణ పరిస్థితితో కూడా రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజు పటేల్, మరోపక్క చూసుకున్నట్లయితే రైతులు ఏదే పంటలకు సంబంధించి సిద్ధమవుతున్నారు కాబట్టి అటు వ్యవసాయ శాఖ నుంచి ఏమైనా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారా? విత్తనాల సరఫరా కానివ్వండి, ఇలాంటి ఎరువులకు సంబంధించి ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనకు సీజన్ ప్రారంభమైంది, అంటే వానాకాలం సీజన్, మనకు రబీ సీజన్ అంటారు. ఈ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ మనకు మొదటి సీజన్ లో ఎక్కువగా పత్తికి సంబంధించినటువంటి విత్తనాలు విత్తుకుంటారు. పత్తి, మిరప, పసుపు, మొక్కజొన్న ఇవి ముఖ్యంగా వస్తాయి. తర్వాత ఒక జూలై 1 నాటికి మనకు వరి పంటకు సంబంధించినటువంటి వరి నాట్లు ప్రారంభం అవుతాయి. సో మొదట ఇప్పుడు మే లాస్ట్ వీక్ లో, జూన్ 1 వీక్ లో ఇది క్రియాశీలకమైనటువంటి పరిస్థితి. ఈ టైంలో వర్షాలు పడ్డప్పుడు రైతులు తమ యొక్క చేన్లను, తమ భూములను చదును చేసుకుంటారు. దుక్కులను దున్నుకోవడం అంటారు వ్యవసాయ భాషలో. దుక్కులను దున్నుకుంటారు. దున్నుకున్న తర్వాత విత్తనాలు విత్తుతారు, పసుపు గాని మన పత్తి గాని. ఎక్కువగా పత్తికి సంబంధించి మాత్రము గత సీజన్ లో కూడా పత్తి విత్తనాల కొరత ఏర్పడింది. సో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు మండలంలో ఉన్నటువంటి ఏఓలు గాని, జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్తో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు కూడా గత వారం 10 రోజుల క్రితమే సమీక్ష కూడా నిర్వహించుకున్నారు. పత్తి కొనుగోలు విత్తనాలకు సంబంధించినట్టు కూడా ఇవి ప్రభుత్వం సరఫరా చేయదు. ఇక్కడ కూడా అంటే ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలు మాత్రమే పత్తి విత్తనాలు అమ్ముతాయి. కాబట్టి ఆ ప్రైవేటు కంపెనీలకు ఎవరైతే సరఫరా చేసి ఉంటారో వాళ్ళకు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోయాయి. ఆ మండలాల్లో ఉన్నటువంటి డీలర్స్ ఎవరైతే ఉంటారో విత్తనాలు అమ్మేటువంటి, పత్తి విత్తనాలు అమ్మే ఫర్టిలైజర్ షాపు వాళ్ళకి కావచ్చు, కానీ ప్రత్యేకంగా అమ్మేటువంటి విత్తనాలు అమ్మే షాపులు ఎవరైతే డీలర్స్ ఉంటారో వారికి కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది. మండల పరిధిలో దాదాపు ఒక 10,000 ఎకరాలు పత్తి పండితే 10,000 ఎకరాలకు అన్ని ప్యాకెట్స్ అవసరం ఉంటాయి. అన్ని ప్యాకెట్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా తెప్పించుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ డిమాండ్ ఉన్నటువంటి పత్తి విత్తనాలు, కొన్ని రకాల కంపెనీకి సంబంధించినటువంటి విత్తనాలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ ఉన్నాయి కూడా బ్లాక్ లో కూడా అమ్మకుండా ఉండడానికి కూడా సరఫరా సంబంధించినటువంటిది ఎట్లా జరగాలని కూడా రివ్యూలు నిర్వహించారు. ముఖ్యంగా నకిలీ పత్తి విత్తనాలు, అంటే మనకు నకిలీ పత్తి విత్తనాల బారిన రైతులు పడకుండా, అన్నదాతలు పడకుండా ఉండడానికి ఎప్పటికప్పటికు పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. గతంలో ఎవరైతే నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తారో వాళ్ళని ముందస్తులుగా అదుపులో తీసుకోవడం కానీ, వారిని హెచ్చరించడం కానీ, బైండ్ ఓవర్ చేయడం కానీ కూడా చాలా చోట్ల జిల్లాలో జరిగిందని చెప్పవచ్చు. దీంతో నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడానికి కూడా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. ఒకవేళ విత్తనాల కొరత ఉంటే అప్పటికప్పుడు ఆయా కంపెనీలతో మాట్లాడి సరఫరా చేయడానికి కూడా తగిన ఏర్పాట్లు కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా వరి పంటకు వచ్చేసి అయితే వరి కూడా ఎక్కువగా మన ప్రైవేట్ కంపెనీలు ఉంటే సీడ్స్ కానీ, ప్రైవేట్ నుంచే మనకు వరికి సంబంధించినటువంటి సీడ్స్ కూడా సప్లై అవుతాయి. కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కూడా అధికారులు ఆల్రెడీ రివ్యూలు నిర్ణయించి ఆయా డీలర్లకు కానీ, ఆయా షాప్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే విత్తనాల కొరతకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్య లేదని చెప్పవచ్చు. కానీ నకిలీ విత్తనాల బారిన పడి రైతులు మోసపోకుండా ఉండడానికి ఏదైనా కంపెనీ మీకు కొత్తగా వస్తాయి, ఈ కంపెనీ ఒరిజినల్ కాదా తెలుసుకోవడానికి ఆయా మండలాలు ఉన్నటువంటి ఏఓలు గాని, ఏఈఓలను గాని కలిసి నిర్ధారించుకున్న తర్వాతనే ఆ విత్తనాలు విత్తాలని కూడా స్పష్టంగా సూచించడం జరిగింది సునీత. అయితే రాజపేటలు మరోపక్క అటు వారం రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశాలు చెప్తున్నారు. మరోపక్క అటు శక్తి తుఫాన్ గురించి కూడా మనకు సూచనలు అందుతున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్?
సార్ రాజు పటేల్ కంటిన్యూ. అయితే ఈ మనకు వెదర్ ఎఫెక్ట్ కానీ ఇటు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కానీ రైతులను అప్రమత్తం చేయడానికి అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. తుఫాను ప్రభావం కూడా మనకు ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శక్తి తుఫాన్ అనేది మనకు రాబోతుంది. ఎందుకంటే ఆ తుఫాను ఎఫెక్ట్ కారణంగా మనకు ఈదురుగాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు ఈదురుగాలతో పాటు మనకు ఎఫెక్ట్ ఈసారి చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. గతంలో కంటే ఎక్కువగా ఈదురుగాలు ఈసారి వీచాయి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆల్రెడీ చెప్పింది దాదాపు మనకు 612 మండలాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 580 మండలాల్లో కూడా అటు అంటే వర్షకాలంలో వచ్చేటువంటి ఈదురుగాల ఎఫెక్ట్, ఎండాకాలంలో వచ్చేటువంటి వడగాల ఎఫెక్ట్ కూడా ఈ మండలాల్లో కూడా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. అంటే గతంలో ఎండలు లేని విధంగా ఇటు మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ కూలిపోయే దశకు ఉన్నటువంటి ఇండ్లను కానీ బిల్డింగ్స్ కానీ పాత కట్టడాలను కూడా గుర్తించి ఆ ఇండ్లలో ప్రజలు ఉండకుండా నోటీసులు జారీ చేయడం కానీ వారి ఇతర ప్రాంతాల్లో తరలించడం కానీ వారు వేరే చోట షెల్టర్స్ కూడా కల్పించడం కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అధికారులు చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ మనకు స్టార్టింగ్ సీజన్ అంటే వర్షాకాలము మొదట్లో మనకు భారీగా వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. తొలకరి జల్లులు చిరు జల్లులు పడితే మనకు మొక్కలు విత్తడానికి విత్తిన మొక్కలు ఎదగడానికి అవి మొలకెత్తడానికి కావాల్సినటువంటి వర్షపాతం నమోదైతే అది అన్ని రకాలుగా వ్యవసాయ రంగానికి ఉపయోగపరంగా ఉండే అవకాశం ఉంది. కానీ శక్తి తుఫాన్ ప్రభావం కనుక ఎక్కువగా ఉండి భారీగా వర్షాలు పడితే మాత్రము విత్తనాలు భూమిలోనే అక్కడే చనిపోయే అవకాశం ఉంది, మురిగిపోయే అవకాశం ఉంది, కానీ విత్తకుండా అవకాశం ఉంది. కానీ ఇట్లా పక్కన పెడితే ఇప్పటికీ మనకు ఒకవేళ కనుక ముందస్తుగా భారీగా వర్షాలు పడితే మాత్రము చాలా ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం ఉపయోగం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినటువంటి అటు ఎస్ఆర్హెచ్ శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ అయినా, బిగ్ మ్యానర్ అయినా, ఎల్ఎండి అయినా, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, దాంతో పాటు మనకు నాగార్జున సాగర్ డ్యామ్ అయినా, శ్రీశైలం డ్యామ్ అయినా చాలా చోట్ల కూడా ఈ ప్రాజెక్టులన్నీ మనకు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అయినా సరే ఇవన్నీ కూడా మనకు దాదాపు మినిమం స్టోరేజ్ లెవెల్లోనే ప్రస్తుతానికి వాటర్ ఉన్నాయి. అంటే ఈ ముందస్తు కనుక వర్షాలు పడకపోతే ప్రాజెక్టులోకి నీళ్లు లేని సిచ్యువేషన్ లో వానాకాలం పంటలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల దిగువన ఉన్నటువంటి ఆయకట్టు సాగు అయ్యే అవకాశం లేదు. దాంతో పాటు తెలంగాణలోని దాదాపు ఆల్మోస్ట్ 90% చెరువుల్లో కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ వాటర్ ఉన్నాయి. 10 నుంచి 20% వాటరే ఉన్నాయి. కొన్ని చెరువులు కూడా ఎండిపోయి ఉన్నాయి. చెరువుల్లో కూడా మనకు లక్షలాది ఎకరాల ఆయకట్టు సాగు ఉంది. సో ఇప్పుడు కనుక మనకు మేజర్ గా భారీగా కనుక వర్షాలు పడకపోతే చెరువులు నిండకపోయినా ప్రాజెక్టులు నిండకపోయినా సరే వర్షాకాలం సీజన్ సంబంధించిన వానాకాలం పంటలు ఆయకట్టు ప్రాంత పంటలు సాగు చేసుకోవడానికి మాత్రం రైతులకు వాటర్ అనే పరిస్థితి ఉంది. దీంతో అవి బీడు భూములుగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు భారీగా పడితే ప్రాజెక్టులోకి చెరువుల్లోకి నీళ్లు వస్తే ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళా వానాకాలం సీజన్ సంబంధించినటువంటి భూములు ఎక్కువగా పండించుకునే అవకాశం ఉంది. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.